ఇంద్రా, నీకు గర్వం పెరిగింది. ఈ శాపం వల్ల దేవతల శక్తి తగ్గిపోయింది. ఇంద్రా, నీకు గర్వం పెరిగింది. ఒకప్పుడు దేవతల రాజు ఇంద్రుడు తన గర్వం వల్ల దుర్వాస మహర్షి శాపానికి గురయ్యాడు. ఓ దేవతలారా, మన శక్తి తగ్గిపోయింది. రాక్షసులు బలపడుతున్నారు. ఇప్పుడు ఏమి చేయాలి? ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాక్షసులు దేవలోకంపై దాడి చేశారు. ప్రభో బ్రహ్మ, మమ్మల్ని కాపాడండి. ఈ సమస్యకు పరిష్కారం శ్రీ మహావిష్ణువు దగ్గరే ఉంది. దేవతలారా, క్షీరసాగరాన్ని మథించండి. అమృతం వస్తుంది. వారు సముద్రాన్ని మథించారు, కానీ తెలియదు ముందుగా విషం వస్తుందని. అమృతం కోసం మేము సిద్ధం. మందర పర్వతాన్ని మథనదండంగా ఉపయోగించారు, కానీ అది సముద్రంలో మునిగిపోయింది. శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం తీసుకుని తన వెన్నుపైన పర్వతాన్ని మోశాడు. వాసుకిని తాడుగా ఉపయోగించారు. దేవతలు ఒకవైపు, రాక్షసులు మరోవైపు. క్షీరసాగర మథనం ప్రారంభమైంది. వాసుకిని తాడుగా ఉపయోగించారు. మందార పర్వతంకి వాసుకిని తాడుగా చుట్టి ఉపయోగించారు. ఇది ప్రమాదకరం. మందార పర్వతంకి వాసుకిని తాడుగా చుట్టి రాక్షసనం ఉంది. మొదటగా హాలాహల మహావిషం బయటకు వచ్చింది. ఇది ప్రమాదకరం. హాలాహల విషం ఇచ్చారు. ఈ విషం వల్ల సృష్టి నాశనం అవుతుంది. లోకాలను కాపాడటం నా ధర్మం. లోకాలను కాపాడటం నా ధర్మం. శివుడు హాలాహలాన్ని చేతిలో తీసుకుని త్రాగుతున్నాడు. పార్వతీదేవి ఆయన గొంతు పట్టుకుంది. విషం కంఠంలోనే ఆగిపోయింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. కామధేను, ఐరావతం, లక్ష్మీదేవి వంటి దివ్య దేవతలు బయటకు వచ్చాయి. మథనం కొనసాగింపు జరిగింది. అమృత కలశం బయటికి వచ్చింది. మోహిని అవతారంలో విష్ణుమూర్తి బయటికి వచ్చారు. రాహు అమృతం తాగగా సూర్యచంద్రులు విష్ణువుకి తెలియజేశారు. విష్ణువు రాహు కేతువుల తలలను వేరు చేశాడు. శివుడు విషం మింగిన రోజు ఆ రాత్రి. మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? శివుడు విషం మింగిన రోజు ఆ రాత్రి పవిత్రమైంది. జాగారం ఎందుకు? శివుడు విషం ప్రభావం తగ్గే వరకు రాత్రంతా జాగారం చేశారు. అందుకే ఈ రోజు జాగారం చేస్తారు. ఈ రాత్రి శివుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు. భక్తులు జాగారం చేసి ఆయనను ప్రార్థిస్తారు. నేనే శివుడు. ప్రపంచం కోసం నేను నీ బాధను కూడా మింగుతాను. నా మీద నమ్మకం ఉంటే ఐకథలు ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా ప్రియమైన భక్తులారా.